చెప్పు. సుకుమార్ గారు ఇలాంటి మూవీ తీయటం ఏంటయ్యా? ఇది ఇంకో డైరెక్టర్ తీసుంటే అసలు పట్టించుకునేవాడిని కాదు. బట్ సుకుమార్ గారు తీయడం దగ్గరే ఏ బ్రాండ్ వేసినా మర్చిపోలేకపోతున్నా. అసలు 'పుష్ప 1'లో క్యారెక్టర్, ఆ యాటిట్యూడ్, ఈగో క్లాష్‌తో మొదలయ్యి డ్రెస్ తీసేసి నిక్కర్ మీద ఉన్న ఇద్దరు అలా వెళ్ళి ఒకడు 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకున్నాడు, ఫైర్ అని చూపించి వచ్చా అని అంటే, ఇంకోడు కుక్క గుర్తుపట్టలేదని దాన్ని కాల్చి, పంపిన డబ్బుని కాల్చి నేను కూడా ఫైరే నీకు చూపిస్తా అని నవ్వటం. అలా ఒక యాంటీ హీరో అండ్ ఒక యాంటాగోనిస్ట్‌కి క్లైమాక్స్ ఇలా ఇవ్వటం. ఈ టైప్ క్లైమాక్స్ ఇండియన్ సినిమాలోనే లేదు. అదిరా సుక్కు రైటింగ్ అంటే. ఏ డైరెక్టర్ అయినా అలా తీయగలడా? చెప్పండ్రా అని ఎన్నెన్నో మాట్లాడాం మా ఫ్రెండ్స్ గాళ్ళతో అప్పుడు. మొన్న ఆ సినిమా చూసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు మా వోళ్ళు. మామూలుగా ఏసుకోలేదు. ఏం మాట్లాడాలి? చెప్పండి. ఏం మాట్లాడమంటారు? కాదండి. నిజంగా 3 ఏళ్ళు కష్టపడిందేంటి దీనికోసమా? ఇది తలుచుకుంటేనే మామూలు ఫ్రస్ట్రేషన్ రావట్లేదు. ఇప్పుడు 'బాహుబలి 2' 2 ఇయర్స్ లోపే వచ్చేసింది. 'కేజీఎఫ్ 2' ఏమో పాండమిక్ వల్ల లేట్ అయ్యి 4 ఇయర్స్ టైం పట్టింది. ముందే సీక్వెల్ ప్లాన్ చేసుకుని ఉండుంటే 'బోయా న్యూటన్' రేంజ్ వైరింగ్ ఫైట్స్ ఏంటో, లాజిక్కే లేని మెహర్ రైటింగ్ ఏంటో, కేశవ నేరేషన్ ఏమైపోయిందో, వేరీస్ 'పుష్ప' అప్పుడు దింపినవన్నీ మార్చి పడేయటం ఏంటో, పార్ట్ 1 వచ్చాక పార్ట్ 2 దేని మీద ఉంటుందని 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో అడిగితే 'పుష్ప వర్సెస్ బన్వర్ సింగ్' అండ్ 'పుష్ప వర్సెస్ పుష్ప' అని అన్నారు సుకుమార్ గారు. అది ఉండకపోగా ఈగో క్లాష్‌తో ఎండిన పార్ట్ 1 క్లైమాక్స్ తర్వాత స్ట్రాంగ్ విలన్ని కమెడియన్ టైప్ కాదు, ఈపీలా చేసి పడేశారు. అది సరిపోలేదన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఇంకొకళ్ళని దింపడం ఏంటో, అమ్మాయిని ఈవ్ టీజింగ్ అండ్ కిడ్నాప్ సీన్ పెట్టేసి ఫ్యామిలీని కలిపేయటం ఏంటో. ఆర్ యు ష్యూర్ సుకుమార్ గారు? ఇది మీరే రాశారా? ఏం లేదు, ఫిషింగ్ బోట్స్‌కి పర్మిషన్ ఉందని అంత పబ్లిక్‌గా నీళ్ల మీద తేలుతున్న ఎర్ర చందనం కనిపించే షిప్స్ వెళ్తుంటే బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు వదిలేశారంట. ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేవీ ఆఫీసర్‌తో వస్తే ఎందుకొచ్చారో కూడా తెలుసుకోకుండా షూట్ చేస్తారంట వాళ్ళు. దానికి ఆన్సర్ ఫిషింగ్ బోట్స్‌కి పర్మిషన్ ఉంది, పోలీస్‌కి పర్మిషన్ లేదంట. అసలు ఆ సీన్స్ తలుచుకుంటే ఏడుపొస్తుంది. లెక్కల మాస్టర్ మామూలు బొక్కలు పెట్టలేదు. అసలు శ్రీలంకన్ గవర్నమెంట్ ఇండియన్ ఫిషింగ్ బోట్స్‌కి పర్మిషన్ ఎలా ఇస్తదండి? రండి రండి కూర్చోండి. షిప్స్‌లో అన్నీ తెచ్చి, వచ్చి అన్ని మత్తు పదార్థాలు అమ్ముకోండి అంటదా? అలా ఇస్తే ఫిషింగ్ బోట్స్ ఫిషింగ్ చేసుకోరు. మొత్తం స్మగ్లింగే చేసుకుంటారు. హ్యాపీగా స్మగ్లింగ్ చేసుకోండి అని ఇస్తదా ఏంటి శ్రీలంకన్ గవర్నమెంట్? అట్‌లీస్ట్ అసలు చెకింగ్ గూడా చేయలేదంట. బాంబులు తీసుకెళ్తే ఏంటి పరిస్థితి? మన పోలీసులు ఈపీలే, పక్క రాష్ట్రాలోళ్ళు ఈపీలే, బార్డర్ సెక్యూరిటీ, శ్రీలంకన్ గవర్నమెంట్ గూడా ఈపీలే అన్నమాట. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అలా కాదు, ఇలాంటివి మెహర్‌నోలనో, బోయా న్యూటనో రాసుంటే వాళ్ళు ఇవి కాకుండా ఇంకేం రాస్తారులే అని అనుకోవచ్చు గానీ, సుకుమార్ ఇలా రాయటం ఏంటి? సుకుమార్ గారి అసిస్టెంట్లు ఇక వాళ్ళ వేరే ఫిలిమ్స్‌తో బిజీ అయిపోవటం వల్ల ఆయన స్ట్రాంగ్ రైటింగ్ జోన్ పోయి రొట్టగొట్టుడు రైటింగ్‌లోకి వెళ్ళిపోయారన్న డౌట్ వస్తుంది. మొన్న విరూపాక్ష స్క్రీన్ ప్లే మ్యాడ్ ఇచ్చారు. అది రాసి దీనికి ఎలాగో క్రేజ్ ఉంది కదా అని రాయటం మర్చిపోయారేమో మరి. ఎందుకంటే పార్ట్ 1 చూసి మళ్ళీ అవే సీన్స్ యూజ్ చేశారు గానీ, క్యారెక్టర్ రైటింగ్ అండ్ డెవలప్‌మెంట్‌ని, స్టోరీని కంప్లీట్‌గా మర్చిపోయారనిపించింది. 'పుష్ప ది రైస్' చూసి ఆ సీన్సే బావున్నాయని అల్లు అర్జున్ అండ్ బోయపాటి ఈ సినిమా తీసేశారేమో అనిపించింది. లైక్ అక్కడ పోలీస్‌కి లంచం ఇవ్వటం, ఇక్కడ పోలీస్ స్టేషన్‌ని కొనేయటం, ఓనర్‌ని మార్చినట్టు సీఎంని మార్చేయటం, వెళ్ళి మళ్ళీ రావటం, దమ్ముంటే పట్టుకో అని చెప్పడం. రైస్‌లో ఉన్నప్పుడే ఇవన్నీ చేసాడు పుష్ప. రూల్‌లో గూడా ఇంకా అక్కడే ఉండిపోతాడా? బోయా రేంజ్‌లో అరగుండోని తెచ్చి ఫ్యామిలీని కలపడం తప్ప ఏముంది ఇందులో కథ? అసలు క్లైమాక్స్‌లో సెకండ్ ఇంటర్వెల్ అని కార్డేసిన ఆ సుకుమార్ ఎక్కడా? అప్పుడు 'విక్రమ్' చూసి లోకేష్ రైటింగ్ విజృంభణ అయితే లియోతో కాటేశారు. అప్పుడు 'పుష్ప 1'తో సుక్కు మార్క్‌తో విజృంభిస్తే ఇప్పుడు 'పుష్ప 2'తో సుక్కు మోసంతో కాటేశారు. అసలు ఆ రైటింగ్ ఏంటండి? పార్ట్ 1 ఎలా ఉంటది? కథ వెళ్ళే కొద్దీ క్యారెక్టర్ డెవలప్ అవుతూ వెళ్ళడం, స్టేక్స్ పెరగటం, గ్రాఫ్ రైజ్ అవ్వటం, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, క్యారెక్టర్ ఆర్క్స్ కానీ, కూలోడు పార్ట్నర్ అవ్వటం, పార్ట్నర్ నుంచి సిండికేట్ హెడ్, ఐడెంటిటీ అండ్ రెస్పెక్ట్ లేదని, వాటి కోసం యుద్ధం స్టార్ట్ చేసిన పుష్ప. ఇంటి పేరనే పాయింట్ వచ్చినప్పుడల్లా పుష్ప ఒక్కో స్టేజ్ ముందుకు వెళ్ళడం, కొన్నాళ్ళకి పక్కనున్నోళ్ళ చేత రెస్పెక్ట్ తెప్పించుకొని, రెస్పెక్టెడ్ పొజిషన్‌లో ఉన్న పోలీస్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోతాడు. ఇవ్వనందుకు వాడి ఐడెంటిటీని ట్రిగ్గర్ చేస్తే ఇద్దరి మధ్య ఈగో క్లాష్‌తో ఒక పెద్ద రైవల్రీ క్రియేట్ అయ్యిద్ది. ఇక్కడ ది రూల్.
బేసిక్గా రైజ్ అయినప్పుడు కంటే రూలింగ్లో ఉన్నప్పుడు అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఎప్పుడు ఎవడు ఏం చేస్తాడో, ఎవడు ఎటు నుంచి వస్తాడో, ఎలా వేసేస్తాడో తెలీదు. బికాజ్ పొజిషన్ కోసం ఎంతో మంది చూస్తారు. కానీ ఇక్కడ సగమేమో ఫీలింగ్స్, సగమేమో సీఎం ఫోటో అని గోల, ఇంకో సగం చిన్నాయన అని సీరియల్ గోల. ఐడెంటిటీ ఫైన్, బట్ చిన్నాయన అనే దాంతో ఫ్యామిలీని కలిపారు చూడండి. ఫస్ట్ పార్ట్లో కేశవ నేరేట్ చేస్తూ ఉంటాడు పుష్ప కథని. ఎప్పుడైతే కొత్త కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయో కేశవ మనకి నేరేట్ చేస్తాడు. ఇక్కడ అసలు కేశవ వాయిసే లేదు, మొత్తంగా వదిలిపెట్టేశారు. తమిళనాడులో పోర్టు దగ్గర సీన్ తర్వాత ఆ జక్కారెడ్డి గారు కనపడ్డు సినిమాలు. వేరీస్ పుష్ప పోర్షన్ కోసేశారు. కోసేసి వాటిని పుష్ప సిటీ కేబుల్ దగ్గర వెళ్ళి మాట్లాడిన దాన్ని మార్చి చూపించారు. జాలరెడ్డినేమో చివర్లో తెస్తారు, ఈ సీన్ కోసిపడేశారు. బన్వర్ సింగ్ కూలీగా డ్రెస్ మార్చే సీన్ని లేపేశారు. మంగళం సీనునేమో జోకర్ని చేశారు. తమ్ముడిని వేసేస్తే ఏం పేకలేకపోయావే అని మొగుడి మెడ మీద బ్లేడ్తో కోసేసిన దాక్షాయిని పోలీసోడు మగతనమేంటో చూసిరాపో అని అమ్మాయిని సప్లై చేసిందంట. షికావత్ గాడేమో అన్నీ మర్చిపోయి ఈగో లేదు బొక్కలేదు, అమ్మాయింది చాలు అని వాడి పనిలో వాడు ఉంటాడంట. ఎవడన్నా పుష్పాని గుర్తు చేసినప్పుడు అప్పుడు వెళ్ళి ఈపీఐ తిరిగి వస్తాడంట. అసలు పోలీస్ స్టేషన్నే కొనేసిన పుష్పాని ఇంకేంటండి లేపేది? డబ్బున్నా లేకపోయినా వాడు ఏమైనా చేయగలడు. ఒకవేళ సిండికేటే పోయిందనుకో, ఎర్రచందనం వదిలేసి ఇంకోటి స్మగ్లింగ్ చేసుకుంటాడు. ఇలాంటోడికి పోటీగా డబ్బునే కాల్చిబడేసి ఒకడు ఎదురైతే అప్పుడు కదా మజా అని అనుకుంటే ఒక ఛాలెంజ్ ఇసురుతాడంట పుష్పకి. దానికి ఆన్సర్ ఎర్రచందనం దొంగల్ని ఎద్దుల బండిలా చేసి పంపించేస్తారంట పుష్ప. అలా చెయ్యాలంటే 2000 టన్నులు కాదు 4000 టన్నులు కావాలి. మరి కొయ్యాలిగా ఆ షేపులోకి రావడానికి వేస్టేజ్గా సగం పోద్ది. అయినా కొనుక్కునేవాడు ఆ బండి తీసుకుని ఏం చేసుకుంటాడండి? ఇంకా కస్టమర్స్ కొనుక్కునేదే వాళ్ళకి ఇష్టమైన డిజైన్స్లో చేయించుకోవడానికి. నువ్వే డిజైన్ చేసి పంపిస్తే వాడేం చేసుకుంటాడు? పౌడర్కి తప్ప ఇంకెందుకు యూజ్ అవ్వదు. ఈ డిజైన్లు చేస్తే ఎవరు ఒప్పుకోరు అసలు. అదే పాసిబుల్ అయితే ఫస్ట్ పార్ట్లో స్మగ్లింగ్ అన్ని తిప్పలు పడాల్సిన అవసరం ఎందుకు? హ్యాపీగా ఎద్దుల బండిలా చేసి పంపించేయచ్చుగా. మిల్క్ ట్యాంకర్, అంబులెన్స్, పెళ్లి ఫంక్షన్ ఇవన్నీ దేనికి అసలుకి? అండ్ శ్రీలంకకు వెళ్ళాక సినిమా కట్ అయ్యి వేరే దానికి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. నాకు ఇది ఎందుకు అనిపించిందంటే, దమ్ముంటే పట్టుకో అని అన్నాడు కదా, ఏం ప్లాన్ చేస్తాడు, వీడు ఎలా పట్టుకుంటాడా అని అనుకుంటే మతలబ్ కుచ్బీ ఫార్మాట్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఆ తమిళనాడు సీన్ నుండి ఆ జక్కారెడ్డి గాడేమో అసలు సినిమాలో కనపడ్డు. ఉన్న యూజ్ లేదని తీసారో లేక షికావత్ తీసాడో ఏమో కానీ చూపిరు. ఇవన్నీ ఒక లెక్క అనుకుంటే ఇక ది మోస్ట్ ఈపీ మూమెంట్ ఇన్ ద హోల్ మూవీ ఏంటంటే, షికావత్ ఆ సరుకు పట్టుకున్న తర్వాత మంగళం సీను వచ్చి అది ఎర్రచందనం కాదు సాండ్రా అని అంటే షికావత్ షాక్ అవ్వటం. స్మగ్లింగ్ చేసే ఏరియాలో ఉండి అది ఎర్రచందనమో సాండ్రానో కూడా పోలీసులకి తెలియదంట. సరే, వేరే ఒక ఊర్లో ఉంటే నార్మల్ పోలీస్కి తెలియదంటే ఓకే అనుకోవచ్చు, కానీ స్మగ్లింగ్ ఏరియాలో, అందులోనూ రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కే తెలియదంట. ఇంకెందుకండి ఆ డ్యూటీ చేయటం? హీరో అవ్వాలంటే మిగతా వాళ్ళంతా బఫూన్లు అవ్వాలి, జీరోలు అవ్వాలి, బలవ్వాలి టైప్ ఇది. దానికంటే పులి జింక కథ బెటర్. పులి జింకను వెంటాడుతుంటే కొన్నిసార్లు పులి గెలిచిద్ది, కొన్నిసార్లు జింక గెలిచిద్ది ఎస్కేప్ అయ్యి. కానీ ఇక్కడ పుష్ప పులి అవ్వటం కోసం ఫస్ట్ పార్ట్లో పులిగా ఉన్న షికావత్ని జింకలా కూడా కాదు, ఏకంగా మేకని చేసి ప్రతిసారి బలి చేశారు. లైక్ ఒక దొంగ పోలీస్ కథ తీసుకున్నాం అనుకో, దొంగ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అంటే పోలీస్ ఐ విల్ క్యాచ్ యూ అని మొదలెడితే మధ్యలో దొంగ ఫ్లవర్ పెడితే పోలీసు హ్యాపీగా స్వాగతించాడు అన్నట్టుంది. చెయ్యండి, హీరో అవటం కోసం పోలీసులను ప్రతిసారి ఈపీలనే చెయ్యండి. నెక్స్ట్ పాయింట్, ఫైట్స్. పార్ట్ 1లో నేను యాక్షన్ సీన్స్ని చాలాసార్లు చూసాను. ఇంట్రడక్షన్లో కానీ, ఇంటర్వెల్ దగ్గర కానీ, ఫారెస్ట్లోని ఫైట్ కానీ, ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది ఎగ్జిక్యూషన్లో. ఇందులోని యాక్షన్ సీన్స్ అయితే నిజంగా లేచి వెళ్ళిపోవాలనిపించింది. బాడీ భుజాన వేసుకొని జంపింగ్ చేస్తాడంట. పరిగెత్తడం అన్నా ఓకే, కానీ దొంగలు మోసి షోల్డర్ హార్డ్గా అయిందని అనుకోవచ్చు. బట్ జంపింగ్లు ఏంటండి? మిగతా వాళ్ళకంటే జట్టి స్పీడ్లో వెళ్ళిపోతాడంట. ఇష్టం వచ్చినట్టు అటు ఇటు దూకుతాడు. యాజ్ ఇట్ ఈజ్ లార్డ్ బోయా న్యూటన్ సినిమా రాశారన్నట్టు కాదు, ఆయనే ఎగ్జిక్యూట్ చేశారు అని ఇలా ఉంటాయి. జాతరలో అయితే సరే, కొంచెం ఆ జాతర అట్మాస్ఫియర్లో ఉన్నాడు పుష్ప అని అనుకోవచ్చు. బట్ ఇంకా క్లైమాక్స్ యాక్షన్ ఉంటుంది. పుష్ప బన్వర్ ఈగో ఫైట్తో విధ్వంసం అనుకుంటే 4 పిల్ల బచ్చగాలను తెచ్చి కొరుకుతాయేంటండి? అసలు ఆ కొరుకుడేంటండి? కొంపది సినిమా స్టార్టింగ్లో పుష్ప అని శ్రీవల్లి కొరికింది, అందుకే ఇప్పుడు పుష్ప వాళ్ళని కొరికాడని అంటారా ఏంటి? ఆమంటే ఫీలింగ్స్ వచ్చి కొరికింది, పుష్పకి వాళ్ళపై ఫీలింగ్స్ వచ్చాయి ఏంటి? ఆ లెగ్స్ అండ్ మోగాళ్ళ స్కేటింగ్ ఏంటో, బాడీలు ఎటు పడితే డిసిరేయటం ఏంటో, గుద్దితే నరికితే పొడిస్తే వెళ్ళటం ఫైన్, బట్ ఇష్టం వచ్చినట్టు ఉంటాయి యాక్షన్ సీన్స్.
అసలు యాక్షన్ కొరియోగ్రఫీ చేసినట్టే లేదు. తాళ్ళు ఇవ్వుకోండి, ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వదిలేస్తే చేసుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, పార్ట్ 2లో బన్వర్ సింగ్ షికావత్ క్యారెక్టర్ సూపర్ ఉందని ఎవరన్నా అన్నారనుకో, స్ట్రాంగ్ యాంటాగనిస్ట్ని కాస్త పిచ్చి ఈపింగ్ చేశారు. ఇది పుష్పగాడి రూల్, కరెక్ట్. బట్ నువ్వు రూల్ చేయాలి కానీ నువ్వు రూల్ చేయడం కోసం స్ట్రాంగ్ యాంటాగనిస్ట్ని పక్కనోడిని ఈపీలా చూపించాల్సిన అవసరం లేదు. వరల్డ్ చాలా పెద్దది, రూల్ చేయడం కుదరట్లేదు, సో వరల్డ్ని చిన్నది చేసుకొని రూల్ చేసుకుంటా అన్నట్టు ఉంటుంది ఇది. ఇది ఇప్పటికే చాలా మూవీస్లో చెప్పాను. వాడు స్ట్రాంగ్గా ఉండాలి, అలాంటప్పుడు నువ్వు రూల్ చెయ్యాలి. అది ది రూల్ అంటే కదా. అసలు సుకుమార్ గారు ఇలా రాయటం చాలా కోపం వచ్చింది. బికాస్ తన విలన్ క్యారెక్టర్ రైటింగ్ వాళ్ళని ఏమాత్రం అండర్ ఎస్టిమేట్ చెయ్యొద్దు అనే రీతిలో ఆ విధంగా రాసేటాయి కాదు. ఇప్పుడు కార్ సీట్లో స్పేస్ సరిపోవట్లేదని ఇద్దరిని షూట్ చేసి పడేసిన పెద్ద మెంటల్ తిక్క క్యారెక్టర్. పుష్ప షికావత్ యొక్క గన్ను తీసుకొని బెదిరించి బట్టలు తీస్తే 5 బుల్లెట్లు యూజ్ చేస్తే ఉన్న ఒక్క బుల్లెట్తో ఏసేద్దామని కూడా గురి పెడతాడు. బట్ వీడికి ఇలా కాదు, బట్టలు తీయించాడు కదా, పుండు ర్యాగ్ కొట్టాలని అనుకుంటాడు, డ్రెస్ ఇప్పదీశాడని వేసుకోకుండా అలాగే వచ్చేస్తాడు. కుక్క గుర్తుపట్టకుండా అరిచిందని షూట్ చేసి పడేస్తాడు. డబ్బు పంపిస్తే కాల్చి పడేస్తాడు, సైకోలాగా నవ్వుతాడు. అసలు ఆ పోలీస్ స్టేషన్లో సీన్ అయితే నువ్వు రావాలి కాదు, సార్ మిస్ అయింది, ఒక్కటి తక్కువైంది అది సార్ అని. అసలు కన్వర్సేషన్ ఎంత ఇంటెన్సింగ్గా ఉంటుందంటే అక్కడ పుష్ప ఎక్స్ప్రెషన్ చూపు అండ్ షికావత్ యొక్క ఎక్స్ప్రెషన్ చూపు, కెమెరా స్టైల్, పుష్పగాడి క్యారెక్టర్కి ఏమన్నా విలన్ దొరికాడా అని అనుకున్నా. పార్ట్ 1లో ఎవరు ఏం చేసినా ఆన్ స్పాట్ రెస్పాన్స్ ఇచ్చి పడేస్తాడు షికావత్. ఒక్క పుష్ప బట్టలు ఓడదీసి అవమానించాడనే విషయంలో తప్ప. దానికి మాత్రం బాకీ ఉంది. అది ఎలా అని చూస్తే పిచ్చి ఈపింగ్ చేసి పడేశారు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ పార్ట్ 2. స్టేషన్లో సార్ అని పిలవనందుకు ఎవడు పుట్టించాడు నీ స్టాంప్ అని ట్రిగ్గర్ చేస్తాడు పుష్పని. కాజ్ షికావత్కి తెలుసు పుష్పని ఎక్కడ ట్రిగ్గర్ చెయ్యాలో, ఎక్కడ ట్రిగ్గర్ చేస్తే వాడితో ఆడుకోవచ్చు. క్లియర్గా చెప్తాడు పుష్ప కూడా బట్టలు ఓడదీశాక, నేను ఇలా వెళ్తే పుష్పగాడనే అంటారు, కూలోడనే అంటారు, ఏది నువ్వెట్టా ఎల్లు, నీ కుక్క కూడా గుర్తుపట్టదని అంటాడు. దాని అర్థం పుష్పగాని ట్రిగ్గర్ చెయ్యాలంటే వాడి ఇంటి పేరునే పాయింట్తోనే ఆడుకోవాలి. అది వదిలేసి కూలోళ్ళ వెళ్తాడంట, పుష్ప మనుషుల్ని అరెస్ట్ చేస్తాడంట, పుష్ప వచ్చి పోలీస్ స్టేషన్ని కొనేసి తీసుకెళ్ళిపోతాడంట. ఈ పిల్లాటలు ఏంటండి అనేది నా బాధ థియేటర్లో. అసలు ఆ స్ట్రాంగ్ యాంటాగనిస్ట్ చుక్కలు చూపించగలిగేలాంటోడు సారీ ఎక్స్పెక్ట్ చేయటం ఏంటండి? పెళ్ళాం మాట ఇంటే ఎట్టా ఉంటుందో చూపిస్తాని సారీ చెప్పి మళ్ళీ మన మంచి కోసమే చేసాం సామి అని శ్రీవల్లి అంటే ఇప్పుడు మాత్రం మాట వినకుండా వెళ్ళి కార్తో గుద్ది వచ్చబోస్తే, ఇప్పుడు షికావత్ గడు ఏం చేస్తాడో అని టెన్షన్తో చూస్తే మళ్ళీ ఈపీని చేసి పడేశారు. పార్ట్ 1లోని షికావత్ ఇక్కడ ఉండుంటే ఏం చేసేవాడు తెలుసా? దెబ్బకు పుష్ప నీళ్ళలో దోసి వాడు పోసేవాడు. ఐ మీన్ ఆ స్టేజ్కి వెళ్ళగలగాలి. అలా చేద్దామని ట్రై చేసి కొట్టుకునే స్టేజ్ దాకా వెళ్తే అది షికావత్ అంటే. అది పుష్ప 1 క్లైమాక్స్లోని ఇద్దరు ఫేస్ ఆఫ్కి ఒక అర్థం. అట్లీస్ట్ నెక్స్ట్ అయినా షికావత్ ఏదైనా చేసుంటే వాడు షికావత్ని ఒప్పుకునేవాడిని. స్పేస్ సరిపోలేదని ఇద్దరిని వేసేసినోడు, గుర్తుపట్టని కుక్కని షూట్ చేసినోడు, ఇలాంటి షికావత్ మంగళం సీను దాక్షాయని గ్యాంగ్లో జాయిన్ అవటమేంటో, అందరూ కమీడియన్స్ అవతారం ఎత్తడం. అసలు ఇంత జరిగాక ఎవరన్నా ఊరుకుంటాడా? ఇంకా షికావత్ లాంటోడైతే పుష్పని ట్రిగ్గర్ చేసేవాడు. బట్ అదేముండదు. పుష్ప ఏదో ఛాలెంజ్ చేస్తాడంట, దానికోసం వెళ్తాడంట. పుష్ప మళ్ళీ ఈయన్ని ఈపీ చేసి పంపిస్తాడంట. పట్టుకుంది ఎర్రచందనం కాదు, ఎలా ఎస్కేప్ చేయించానో చూపించి మూగి సైగలు చేసుకొని దాన్ని బ్లాస్ట్ చేస్తాడంట. మళ్ళీ పట్టుకుందామని వెళ్తాడంట, మళ్ళీ ఈపీలా చేసి దాటించేస్తాడంట. వీరసింహారెడ్డిలో విలన్ ప్రతిసారి వెళ్ళి హీరోతో కొట్టించుకొని వచ్చినట్టు షికావత్ వెళ్ళి పుష్ప దెబ్బకి ఈపీ అయి రావటం. పార్ట్ 1 సుకుమార్ దగ్గరికి వెళ్ళి ఇది మీ రైటింగ్ అని అడిగితే అది నేను కాదు, ఆ సుకుమార్కి నాకు సంబంధం లేదంటారేమో. ఇక నెక్స్ట్ షికావత్ ఏమో వాడితో పాటు బాడీని కాల్చుకొని చివర్లో బాంబ్ బ్లాస్ట్ చేస్తాడంట. ఇప్పుడు వాడికి తోడు ఇంకో విలన్ ఎంటర్ అయ్యాడు, పెద్ద విలన్ అంట. ఇదొక క్లిఫ్ హ్యాంగర్ అంట. ఎంత డంబ్ రైటింగ్ అంటే బాంబ్ బ్లాస్ట్ అయ్యాక ది ర్యాంపేజ్ అని పడిద్ది. నిజం చెప్పండి సుకుమార్ గారు, ఇది మీరు రాసుకుంది కాదు, డెఫినెట్లీ ఇది మీ సినిమా అయితే కాదు. స్కందా టైప్ మొరాకో క్లిఫ్ హ్యాంగర్ రేంజ్ వరస్ట్ థింగ్ ఇది. కొంపతీసి యాక్షన్తో పాటు రైటింగ్లో మా బోయాని ఇవ్వడంతో ఏమన్నా రాయించారా ఏంటి అనే డౌట్. పార్ట్ 1 రైటింగ్ ఎక్కడ, ఈ పార్ట్ 2 రైటింగ్ ఎక్కడ? జాతర ఎపిసోడ్ అంటున్నారు. నేను అసలు నిజంగా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆ ఎపిసోడ్ దగ్గర చాలా రోజులు షూట్ చేశారంట, చాలా ఖర్చు పెట్టారన్నారు. అక్కడ పుష్ప ఒక డైలాగ్ కొడతాడు, ఏమని కోరుకున్నావు అని అడిగితే మగపిల్లాడొద్దు ఆడపిల్ల కావాలి, మగబిడ్డ పుడితే ఇంటి పేరు కూడా ఇవ్వలేని కూల్నా కొడుకునమే నేను అని. డైలాగ్ చాలా బాగుంటుంది. బట్
కట్ చేస్తే సూసేకి అనే సాంగ్ వస్తుంది. మీకేమో కానీ డైలాగ్ దగ్గర ఇది జస్టిఫైయింగ్గానే ఉంటుంది కానీ బట్ ఇంతలోనే ఇన్స్టెంట్గా సీన్ కట్ సూసేకి సాంగ్ వచ్చేస్తుంది. అదేంటో అన్న ప్రొజెక్టర్ అన్నో ఏదన్నా నొక్కావా ఏంటి సడన్గా కట్ అయ్యి సాంగ్ వచ్చేసింది అని. ఐ మీన్ చాలా సడన్గా అయ్యిద్ది. ఇక్కడ నా బాధ ఏంటంటే డైలాగ్ని తీసుకోవడానికి క్యారెక్టర్ని ఫీల్ అయ్యే టైం కూడా రానివ్వలేదు. డైలాగ్ పడిన తర్వాత పుష్ప కోరిక కోసం డ్యాన్స్ వేసుంటే ఆ డ్యాన్స్ అంతా ఫీల్ ఉండేదేమో, అలా అనిపించలేదు ఇక్కడ. ఇక సడన్ కట్ తర్వాత వచ్చేకి సూసేకి సాంగ్ గురించి మాట్లాడితే 2 లైన్స్ కలిపి చెప్పేస్తా. వీడు మొరటోడు వీడు మొండోడు అని అందరు అంటున్నా అనుకున్నా నా వరకు మాత్రం పసిపిల్లోడు మహారాజు అని శ్రీవల్లి పడిద్ది. లిటరల్లీ నాకేమనిపించిందంటే క్యారెక్టర్కి బాగానే సోపేసి చేస్తున్నారుగా అని. బేసిక్ థింగ్ ఇది. కొడుకు అండ్ మొగుడు బయట ఎలా అయినా సరే ఇంట్లో తల్లి పిల్లానికి మంచోడే, అండ్ అది చెప్పాల్సిన అవసరం లేదు. పార్ట్ 1లో ఎలా ఉంటుంది, పుష్ప అనే యాంటీ హీరోని స్మగ్లింగ్ చేస్తాడు, అడ్డొస్తే ఏసీ పడేస్తాడు, అది క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి పుష్ప మంచివాడే అని సోపేస్తారు. అక్కడ దాకా రైటింగ్ ఈవెంట్స్ అని క్యారెక్టర్ డెవలప్మెంట్ ఏం లేదు అని అనుకుంటే ఇక ఇక్కడ నుంచి బండి ఎటుటో వెళ్ళిపోద్ది. నెక్స్ట్ సెంట్రల్ మినిస్టర్ తమ్ముడు కొడుకు అరగుండోడు వస్తాడు. వాడు ఎక్కడ అమ్మాయిలే లేరన్నట్టు ఎక్కడికే వస్తాడు. పైగా గంగమ్మ తల్లి జాతర కాస్ట్యూమ్స్లో వస్తాడంట. వాడెవరినో టీస్ చేస్తుంటే కరెక్ట్గా పుష్ప అన్న కూతురే వెళ్ళిద్దంట. మా చిన్నాయన పుష్ప ఉన్నాడుగా నా వెనక అని. ఆ అరగుండోడి క్యారెక్టర్ అయితే కరెక్ట్గా తన్నులు తిని చావడానికి అక్కడికి వచ్చాడు, కెలికాడు లాంటోళ్ళలాగా ఉంటాడు. తన్నులు తింటాడు, పొడిపించుకుంటాడు, హీరోకి ఫ్యామిలీనిచ్చి ఇంకో విలన్ అంటగట్టి పోతాడు. కథం టాటా బాయ్ బాయ్. ఎగ్జాక్ట్లీ బోయా న్యూటన్ రైటింగ్ ఇది. చేసేది ఏం లేక అమ్మాయి కిడ్నాప్ రేప్ సీన్ అంటూ పెట్టేసి బొక్కలో రాడ్డు కొట్టుడు సేవియర్ టెంప్లెట్ ఇది. సారీ ముందుకు వెళ్ళిపోతున్నాను. జాతర దగ్గర నుంచి ముందుకు వచ్చేసా. ఆ రైటింగ్ దెబ్బకి ఇలా అయిపోయా, ఏం చేద్దాం. ఆడపిల్ల డైలాగ్ సూసేకి సాంగ్ తర్వాత ఫైట్ అయ్యాక ఇంటి పేరు అన్నయ్య ఎంట్రీ ఇస్తాడు. ట్రిగ్గర్ చేయాల్సిన షెకావత్ గాడేమో పట్టించుకోకుండా పోతాడంట. లేచిన దగ్గర నుంచి ఇంకేం పని లేదని ఇంటి పేరు అని వాడి ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతూ ఉంటాడంట ఇంటి పేరు అన్నయ్య. ఫస్ట్ పార్ట్లో లాగేసుకోవడానికి వస్తాడు, ఒకసారి అయితే పుష్పనే కారు చూపిద్దామని వెళ్తాడు, ఇంకోసారి పెళ్లి చూపుల దగ్గర. అవి బాగుంటాయి ఎమోషనల్గా. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇంటి పేరు అన్నయ్య ఎప్పుడు వస్తాడు తెలుసా, పుష్పని ఎలివేషన్ ఇప్పించడానికి వస్తాడు. గుడి దగ్గర అదే, జాతరలో కూడా అదే. ఇంటి పేరు లేనోడు చిన్నాయన ఏంటి అంటే వాడు నా పైట లాగాడేనంటే నీ పైట లాగినా నా పరువు పోలేదు, వాడిని చిన్నాయన అన్నావు చూసావా అక్కడ నా పరువు పోయింది అంటాడంట. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇంటి పేరు అన్నయ్యకి తమ్ముడుగా ఉండి ఇంటి పేరు తెచ్చుకోవడం కంటే గంగలో దూకి చావడం మంచిదండి. నేనైతే ఇంటి పేరు వద్దు ఏమొద్దు వదిలేంట్రా బాబు నేను పోతా. ఇంటి పేరు అన్నయ్య మరి ఆ రేంజ్లో ఉన్నాడు. కానీ కూతుర్ని కాపాడగానే ఇచ్చేసి ఓకే ఆల్ గుడ్, ఏదైతే అది అయిపోయింది ఓకే టేక్ నో టుక్ బా టేకెన్ అని ఇంటి పేరు ఇచ్చేస్తాడంట. అసలు ఇంటి పేరు అనే ట్రిగ్గర్ పాయింట్ హీరోకి పెట్టినప్పుడు ఏం ఐడియా అండి బాబు. అసలు దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారనుకున్నా కానీ సీరియల్ డ్రామా వేసి పడేశారు. ఇంకా జాతర ఎపిసోడ్ దగ్గర ఆడపిల్ల మగపిల్లోడు ఇంటి పేరు ఇవ్వలేదు అనే డైలాగ్ అయిపోయాక అక్కడ డైలాగ్ బాగుంటుంది, బట్ ఆ తర్వాతే అర్థం లేకుండా పోద్ది డైలాగ్కి. శ్రీవల్లి అంటది కదా, ఎవరికి కావాలి అని ఇంటి పేరు, నువ్వే ఉంచుకో, పుష్ప అంటే బ్రాండు అని. ఇది ఎలా అయిపోయిందంటే ఇంటి పేరు కోసం పుష్ప, ఇంటి పేరు వద్దు ఏమొద్దు పుష్ప అంటే బ్రాండ్ అని శ్రీవల్లి. ఇట్స్ లైక్ సుకుమార్ గారు పుష్పకి ఇంటి పేరు కావాలి, ఆర్ మనిషి బ్రతకడానికి ఇంటి పేరు అక్కర్లేదు, జస్ట్ మూవ్ ఆన్ అనే రెండింటి మధ్యలో ఏ చెప్పాలి అనే డౌట్లో ఆగిపోయారేమో అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంటి పేరు అన్నయ్య చివరిలో చేంజ్ అవ్వడానికి గల రీజన్ చాలా వరస్ట్ ఉంటుంది. రీజన్ అసలు ఎమోషనే ఉండదు. ఏంటంటే శ్రీవల్లి సింగిల్ టేక్ షాట్లో ఇంటి పేరు గురించి ఒక పెద్ద క్లాస్ పీకిద్దా, ఏంటి దీని వెనుక ఎంత పెద్దది ఉందా అని అప్పుడు మారతాడా, లేదు. ఆయన బయట లాగితే పరువు పోలేదు, చిన్న ఆయన అంటే పరువు పోయింది అన్నోడు ఎందుకు వస్తాడు ఆయన. శ్రీవల్లి సింగిల్ టేక్లో ఇచ్చిన క్లాస్ బొక్క. మరి ఎప్పుడు వస్తాడంటే కూతుర్ని తీసుకెళ్ళాక హెల్ప్ కోసం కూడా రాడు, కాపాడేసిన తర్వాత వస్తాడు. ఎందుకు, నెక్స్ట్ మళ్ళీ ఇంకెవరన్నా వచ్చి కిడ్నాప్ చేస్తే కాపాడతాడు అనే ఉద్దేశం ఉంది తప్ప ప్రేమలా అనిపించదు. ప్రేమ ఉన్నట్టు నటించినట్టు ఉంటుంది. ఎందుకు, ఇంకోడెవడన్నా వచ్చి ఏమన్నా చేస్తాడేమో, పుష్ప రక్షిస్తాడు అనే ఉద్దేశంతో. సెక్యూరిటీ కోసం ఇష్టమయ్యి కాదు ఇంటి పేరు ఇచ్చింది. అసలు అప్పటికప్పుడు పుష్పాన్ని తీసుకొని వెళ్ళి ఊరు మధ్యలో ఒక పెద్ద ఈవెంట్ పెట్టి వీడు నా తమ్ముడు ముల్లేటి పుష్పరాజ్ అని అనుంటే సరేననుకునేవాడిని. పెళ్ళికి పిలుస్తాడంట, ఇద్దరు హత్తుకుంటారంట, అమ్మయ్య అని అనుకుంటారంట. ప్రేమ ఎక్కడ ఉంది, తమ్ముడు అనే ప్రేమ ఎక్కడా ఉండదు.
పార్ట్ 3 ది ర్యాంపేజ్ అంట. సెంట్రల్ మినిస్టర్ మనుషుల్ని పంపిస్తే పుష్ప కొడుతూ ఉంటాడు, ఫ్యామిలీలోని మెంబర్స్ పోతారు, బోయా న్యూటన్ ఫైట్స్తో కొడుతూ ఉంటాడు మళ్ళీ. ఇక లేకపోతే ఏంటండి, ది ఎండ్ కూడా కాదు, ది ర్యాంపేజ్ అంట. అంటే ఈ లెక్కన పుష్ప 69 ది ఎండ్ అందామని ప్లాన్ చేశారేంటి? మరి లేకపోతే ఫ్యామిలీ కలిసాక ఇంకేముంటుంది? అసలు లిటరలీ నాకైతే పుష్పకి ఇంటి పేరు ఇవ్వడం నచ్చలేదు. మజా లేదు. వాడి ట్రిగ్గరింగ్ ఎమోషనే అది. వాడి ఈగో స్టార్ట్ అయ్యిందే అది, ఆ ఇంటి పేరు నుంచి. వాడి యుద్ధం మొదలెట్టిందే దానికోసం. వాడికి ఉన్న లోటు అదొక్కటే, అదే ఇచ్చేస్తే ఇంకేముంటుంది? ఇన్ఫ్యాక్ట్ ఈ డైలాగ్ మెయిన్ అయ్యిద్ది అనుకున్నా. నువ్వు ఎట్లాంటి యుద్ధం చేసావో తెలిసిన ఇప్పుడు ఎంత గెలిచావో తర్వాత అంతే ఓడిపోతావు. అసలు ఇంటి పేరు రాకుండానే హీరో చనిపోతే చివర్లో ఆ పాయింట్ చాలా హై ఇచ్చిద్ది కదా. ఈ రాడ్ కొట్టుడు సీరియల్ ఫ్యామిలీ లైన్ని సుకుమార్ గారు ఎలా తీస్తారు? ఆయన యునిక్నెస్ చూపిస్తారు అనుకున్నా. అంటే ఇంటి పేరు పాయింట్తో ట్రిగ్గర్ అయ్యి యుద్ధం మొదలుపెట్టిన పుష్ప, ఎన్నో గెలిచిన పుష్ప ఇంటి పేరు దగ్గర మాత్రం ఓడిపోయాడు లాగా. ఇట్స్ లైక్ చివరికి ఎంతో మందికి తన బ్రాండ్ని ఇచ్చి తాను మాత్రం బ్రాండ్ లేకుండా చనిపోయాడు అని. అసలు వాడి మెయిన్ థింగ్నే ఇచ్చేస్తే ఇంకా మళ్ళీ ది ర్యాంపేజ్ ఏంటండి? నాకైతే పుష్ప ఇంటి పేరు రాకుండా చనిపోయాక ప్రతిసారి ఇంటి పేరు కోసం తపించే తమ్ముడు ఇప్పుడు కనబడట్లేదే, తిట్టడానికి ఎవరూ లేరు అనే ఒక ఆలోచన అన్నయ్యలో ఏదో బాధ కలిగి అప్పుడు చిన్నప్పుడు లాక్కున్న లాకెట్ని మళ్ళీ తెచ్చి పుష్పరాజ్ యొక్క కొడుక్కో కూతురుకో వేస్తాడేమో అనుకున్నా. ఇది వన్ ఆఫ్ మై ఇమాజినేషన్. సుకుమార్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అసలు రైటింగ్ సుకుమార్కు ఉంటుందని అనుకుంటే అసలు కథే లేకుండా చేసేసారు. అవును, ఆ లాకెట్ ఏం చేసావు ఇంటి పేరు అన్నయ్య? చివర్లో చాలాసార్లు పాకెట్లో చేయబెడుతుంటే అదే అనుకున్నా. ఆ మూటలో కూడా అదే ఉందేమో అనుకున్నా. పుష్పకి ఇస్తావేమో అనుకున్నా. ఇంతకీ అది ఏమైందంటావు? ఎప్పుడు పుట్టావురా కురిసి? సరే కానీ మరీ ఎంత పెద్ద వీడియోనని మీరు అనుకోవచ్చు. ఇది నేను సినిమా మీద కక్షో అయిష్టం వల్ల చేయలేదు. సుకుమార్ గారు రైటింగ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్తో చేశాను. అప్పుడు పుష్ప 1 మీద ఉన్న ప్రేమతో వీడియో చేస్తే ఇప్పుడు రైటింగ్ మీద ఉన్న బాధతో చేశాను. మళ్ళీ పుష్ప 2 మీద ఇంకో వీడియో వస్తుంది. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.